హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, మీలో చాలామంది హీరో ఎక్స్పల్స్ 204 వీడియో అయితే అడుగుతున్నారు కదా. ఈ వీడియోలో దీని యొక్క ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, మైలేజ్ ఎంత వస్తుంది, టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది, ఆఫ్ రోడ్ చేసినప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిద్ది అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. 2022 మోడల్ హీరో ఎక్స్పల్స్ 204Vలో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 199.6 cc BS6 SOHC ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేప్పటికి 18.8 PS at 8500 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 16.45 Nm at 6500 RPMలో ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేసి అయితే ఉంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి మీరు చైన్ లూప్ చేసుకోకపోతే చైన్ అనేది త్వరగా పాడైపోయింది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABSతో లభిస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకున్నట్లయితే 276 mm అయితే ఉంది. ఇది పెట్రోల్ డిస్క్ అని చెప్పుకోవచ్చు. నిసిన్ బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుంది. అలాగే ఫ్రంట్ ABS రింగ్ కూడా ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. రేర్ విషయానికి వస్తే 220 mm పెట్రోల్ డిస్క్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా నిసిన్ బ్రేక్ ప్యాడ్స్తోనే లభిస్తుంది. చాసిస్ విషయానికి వస్తే ట్యూబ్లర్ డైమండ్ చాసిస్తో లభిస్తుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే 10 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మనం 10 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా హైట్ అయితే తగ్గించుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే స్పోక్ వీల్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్స్ సైజ్ వచ్చేటప్పటికి 90/90 21 ఇంచ్ వీల్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే 120/80 18 ఇంచ్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఈ టైర్స్ అనేది ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 220 mmతో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేప్పటికి 825 mmతో లభిస్తుంది. మినిమం 5.7 హైట్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిద్దని చెప్పాలి. ఫ్యూల్ కెపాసిటీ వచ్చేప్పటికి 13 లీటర్స్ ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది చెప్పుకోవచ్చు. వెయిట్ వచ్చేప్పటికి 158 kgs ఉంది. కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంతగా వెయిట్ అయితే అనిపించదు వెహికల్. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి LEDతో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. DRLs కూడా ఉన్నాయి. టైల్ లైట్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ టైల్ లైట్ అనేది LED ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తోనే లభిస్తున్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. గేర్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, బ్లూటూత్ విత్ నావిగేషన్తో లభిస్తుంది. ఎవరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఉంది, USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. సీట్ కింద అయితే ఉండిద్ది, ఇక్కడ మీరు చూడొచ్చు. హ్యాండిల్కి నకిల్ గార్డ్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా వెహికల్స్లో కిక్ రాడ్ అనేది తీసేస్తున్నారు, కానీ ఇందులో కిక్ రాడ్ కూడా ఇచ్చారు. అలాగే ఫ్రంట్ సైడ్ చిన్న విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. ఇంకా రైడర్ ఫుట్ రెస్ట్ దగ్గర వచ్చేటప్పటికి రబ్బర్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి బాగుంది. సేఫ్టీ రాడ్ కూడా అయితే ఇచ్చారు, కింద పడినా సరే బైక్కి ఏమీ కాకుండా సేఫ్టీ రాడ్ కూడా ప్రొవైడ్ చేశారు. సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తుంది. ఇద్దరైతే కూర్చొని ప్రశాంతంగా లాంగ్ రైడ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. గ్రాబ్ రైల్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఫైనల్గా హీరో ఎక్స్పల్స్ 204V యొక్క కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. అందులోనే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే డెడికేటెడ్గా ప్యాస్ స్విచ్ ఇచ్చారు. హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. దాని కింద చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. సింగిల్ లాంగ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. కలర్స్ విషయానికి వస్తే 3 కలర్స్లో లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి వైట్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి రెడ్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి బ్లూ. టాప్ స్పీడ్ విషయానికి వస్తే నేనైతే రీచ్ అయింది మాత్రం 111 కిలోమీటర్స్ అయితే వెళ్ళాను. దగ్గరగా 120+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోండి. 40 కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,60,000 రూపీస్ అయితే ఉంది. ప్రైస్ అనేది డే బై డే మారుతూ ఉండిద్ది కాబట్టి మీరు కొనుక్కునేడానికి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ఇచ్చాను, వాళ్ళకి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఈఎంఐలో ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి మినిమం 40,000 రూపీస్ అయితే మీరు పే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది హీరో ఎక్స్పల్స్ 204V షోరూమ్ దగ్గర నుంచి. సో ఇప్పుడు షూట్ లొకేషన్ దాకా అయితే వేసుకుని వచ్చాను. వచ్చేటప్పుడు ఇక్కడ మొత్తం ఆఫ్ రోడ్ అని చెప్పాలి, మొత్తం మట్టి కొట్టుకుపోయింది. షోరూమ్ నుంచి తీసుకొచ్చేటప్పుడు మాత్రం చాలా కొత్తగా నీట్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ మొత్తం, టైర్స్ కానీ ఇంజిన్ దగ్గర కానీ మొత్తం మట్టి అయితే అయిపోయింది. సో ఇది షూట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను రైడ్ చేస్తున్నాను. రైడ్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించింది ఏంటనేది చెప్తాను. సో ఇప్పుడు నేను 5.8 హైట్ అయితే ఉంటాను. నా కాల్ అయితే కింద పర్ఫెక్ట్గా ఉంది. 5.6 అయినా సరే మినిమం హైట్ అయితే ఉండాలి వెహికల్ రైడ్ చేయాలంటే. ఇంకా సింగిల్ లాంగ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. హైవే మీద మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళాలనుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఆ రోడ్ అంతా మొత్తం ఆఫ్ రోడ్ కాబట్టి ఎట్లా ఉంటుంది ఏంటనేది చూద్దాము. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంట్లో మనకి కిక్ స్టార్ట్ కూడా అయితే ఇచ్చారు. సో ఇది మాత్రం స్కిప్ చేయలేదు. ఫస్ట్ గేర్ అయితే వేసా.
సో చూద్దాం. ఓహో, కింద రాళ్ళు ముళ్ళున్నాయి, అందుకనే స్లిప్ అయిపోయింది. మామూలుగా లేదు పికప్ అయితే. సో సెకండ్ గేర్లో అయితే ఉన్నాను, పికప్ అయితే మాత్రం అల్టిమేట్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మొత్తం మనకి మట్టి రోడ్ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ నేను ఒకసారి ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతా. చూశారు కదా మీరు ఇంజిన్ సౌండ్ అయితే. సో అది మొత్తం మట్టే భయ్యా, అసలు బ్యాగ్ మొత్తం మట్టి అయితే అయిపోయింది. సో ప్యాంట్ షూస్ లోపల కూడా మట్టి అయితే వెళ్ళిపోయింది. సో ఏంటంటే ఇక్కడ లారీకి బాగా తిరిగి 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 ఇది మొత్తం మామూలు రోడ్డు కాస్త ఇసుకలాగా అయితే తయారైపోయింది. సో ఇట్లాంటి చోటకి ఈ వెహికల్ వేసుకొని వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓ సెకండ్ గేర్లో అయితే నేను ఉన్నాను. సో థర్డ్ గేర్ అయితే వేసా. స్లిప్ అయిపోతుంది. నో, సెకండ్ గేర్కి వచ్చేసాను. ఓహో, సో ఏంటో అసలు అన్ఎక్స్పెక్టెడ్ రోడ్ అనమాట. అసలు మామూలుగా ఆఫ్ రోడింగ్ అయితే చేస్తారు, మేము ఆఫ్ రోడ్లో పాటు ఇసుక మీలో మొత్తం ఇసుక. మొత్తం స్లిప్ అయిపోతుంది భయ అసలు. కానీ గ్రిప్ మాత్రం చాలా బాగుంది. ఇసుకే కాబట్టి స్లిప్ అయిపోతుంది, కానీ పూర్తిగా హెవీగా స్లిప్ అవుతుందని చెప్పేసి అయితే ఏం అనిపించలేదు. కాకపోతే కొద్దిగా భయం అయితే అనిపిస్తుంది, కింద పడిపోతామేమో అని చెప్పేసి. గ్రిప్ అయితే ఉంది మీకు, స్లిప్ హెవీగా స్లిప్ అయితే అవ్వట్లా. ఏం ప్రాబ్లం లేదు. ఓ మై గాడ్, ఇసుక హెవీగా ఉన్న చోట మాత్రం హెవీ స్పీడ్ వెళ్తే పడిపోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. ఓకే ఓకే ఓకే. కింద మీరు చూడొచ్చు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. వామ్మో, సో ఒక్కసారి లెన్స్ అయితే క్లీన్ చేయాలి. సో ఆగుదాం, ఆగితే మళ్ళీ వెనకాల అది వస్తుంది. సో లెన్స్ క్లీన్ చేస్తున్నాను. నుంచుంటే మాత్రం పికప్ మాత్రం హెవీ సూపర్ ఉంది. అంటే దీని మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇట్లా ఆఫ్ రోడ్లోకి వెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. సో దీన్ని హ్యాండిల్ చేయాలి, మీరు హ్యాండిల్ చేయకపోతే మాత్రం పడిపోతారు. సో నాకైతే పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు. సో నార్మల్గానే చాలా వెహికల్స్ అయితే నడిపాను కాబట్టి నార్మల్ బై రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, కానీ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో మీలో ఎవరైనా సరే స్టార్టర్స్ అనమాట, అంటే ఇప్పుడే బండి కొనుక్కొని ఆఫ్ రోడ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళైతే ఇట్లాంటి వెహికల్ తీసేసుకోవచ్చు. ఇది మీకు 18 PS పవర్, 16 Nm టార్క్ అయితే ఉంది. అంత ఎక్కువ పవర్ అండ్ టార్క్ అయితే ఏం కాదు. ఇప్పుడిప్పుడే వెహికల్ తీసుకొని ఇప్పుడిప్పుడే వెహికల్ తీసుకొని ఆఫ్ రోడ్ చేయాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
రియల్ ఆఫ్ రోడ్ చేస్తారు కదా, వాళ్ళు ఎలా చేస్తారో ఏమో మరి. నాకైతే మాత్రం నీరసం వచ్చేసింది. కింద మీరు చూడొచ్చు అసలు. సో ఆఫ్ రోడ్ అయితే అయిపోయింది, ఇంకా రోడ్ అయితే అయిపోయింది. ఇట్లా ఉండాలి భయ, మీకు రోడ్ ఇట్లా ఉంటే ఆఫ్ రోడ్ అయితే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఓ మై గాడ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కొద్ది క్లీన్ అయిపోయి ఉండిద్ది టైర్స్ అయితే. సో మనం రైట్ సైడ్ అయితే వెళ్దాం. రోడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అయితే ఉంది, నో ప్రాబ్లం. 21 ఇంచ్ వీలు కాబట్టి అలా వెళ్ళిపోయింది అనమాట. ఫ్రెండ్స్, ఇందాక మనం ఆఫ్ రోడ్లో అయితే టెస్ట్ చేసాం కదా, ఇప్పుడు బై రోడ్ అయితే టెస్ట్ చేద్దాము. సో ఓవరాల్గా ఇది 200cc ఇంజిన్ కాబట్టి 18 PS పవర్ 600 Nm టార్క్తో లభిస్తుంది కాబట్టి పికప్ అయితే మీకు చాలా బాగుంది. సో 4th గేర్ 5th గేర్కి అయితే వచ్చేసాము. 5 గేర్స్ అయితే ఉన్నాయి, మీకు 6 గేర్స్ అయితే ఏమీ లేవు ఇందులో. సో 5 గేర్స్ సరిపోయిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే స్టార్టర్స్ ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ అయితే బాగుంది, మీకు పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు. ఆఫ్ రోడింగ్కి బాగానే వర్క్ అవుతుంది. బ్రేక్స్ కూడా ఎక్సలెంట్గా పడుతుంది పెట్రోల్ డిస్క్ కాబట్టి. సో మీరు ఇది ఆన్ అండ్ ఆఫ్ రోడ్ టైర్స్ కాబట్టి మీరు హైవే మీద వెళ్ళాలనుకుంటే సో ఇంత స్పీడ్ మీద క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, 110, 111 కూడా అయితే వెళ్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 112 అయితే వెళ్ళాము ఇప్పుడు. ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో అయితే. నేను మర్చిపోకుండా మొత్తం నోట్ చేసుకున్నాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి. 1.6Kలో మీకు బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. 1,60,000 రూపీస్ అయితే ఉంది ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్. విజయవాడలో మీకు ప్రస్తుతానికి ఈ వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే, ఈ వెహికల్కి సంబంధించిన ప్రైస్ ఏమైనా మారిందా లేకపోతే అవైలబిలిటీలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే పెడతాను. వాళ్ళకి ఒకసారి కాల్ చేసి బైక్ ఉందో లేదో ఒకసారి కనుక్కోండి. తర్వాత ఈ వెహికల్ ఎవరు తీసుకోవాలంటే, మా ఏరియాలో కొద్దిగా రోడ్స్ అంతగా బాగోవు, నేను ఆఫ్ రోడ్ చేద్దాం అనుకుంటున్నాను, సో లాంగ్ రైడ్స్ ఎక్కువ వెళ్తాను, అలా అనుకుంటే మాత్రం ఈ వెహికల్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పాలి. నెక్స్ట్ హైట్ గురించి మాట్లాడుకోవాలి. 5.5 అండ్ 5.6 వాళ్ళకి కూడా ఈ వెహికల్ అయితే సెట్ అవుతుంది. కాకపోతే మీరు ఆఫ్ రోడ్ చేస్తుంటారు కదా, ఆఫ్ రోడ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం గుంతలు అయితే వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మీరు కొద్దిగా స్లిప్ అయిందనుకోండి, మీ కాళ్ళు కింద అందాలి, అలా అందలేదనుకోండి మీరు కింద పడిపోతారు. సో అలా చూసుకుంటే మాత్రం మినిమం 5.7 హైట్ ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఓవరాల్గా 5.7 హైట్ ఉంటే బాగుండిద్ది. లేదు నేను కొద్దిగా హైట్ తక్కువ ఉంటాను, 5.5, 5.6 హైట్ ఉన్నా సరే ప్రస్తుతానికి బై రోడ్ అయితే మేనేజ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. మీకు అక్కడ గుంతలు అయితే ఏమీ ఉండవు. నార్మల్గా బైక్ మీద ఇలా ఎక్కి కూర్చొని లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు కొద్దిగా హైట్ ఉంటే చాలా బాగుండిద్ది. నెక్స్ట్ మైలేజ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది మీకు ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి సో మీరు ఏదైనా గుంతల్లో కానీ మట్టి రోడ్లో కానీ వెళ్ళేటప్పుడు మీకు కొద్దిగా మైలేజ్ అయితే కన్జ్యూమ్ అయిపోయింది, అంటే పెట్రోల్ కన్జ్యూమ్ అయిపోయింది. అలా చూసుకుంటే మీకు 40 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 35 to 40 కిలోమీటర్స్ భయ మీకు అంతకంటే ఎక్కువ రాదు. 35 కిలోమీటర్లు మీరు ఆఫ్ రోడ్ చేసేటప్పుడు అయితే వస్తుంది. హైవే మీద వెళ్ళేటప్పుడు 40-42 అలా రావచ్చు. సో ఒక 40 కిలోమీటర్స్ లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే నేను రీచ్ అయింది మాత్రం 111 కిలోమీటర్స్ దాకా రీచ్ అయ్యాను. సో బై రోడ్ మీద వెళ్ళేటప్పుడు మీరు 111 నుంచి 115 కిలోమీటర్స్ దాకా ఈజీగా అయితే వెళ్ళొచ్చు. వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటే 80 to 90 ఆ స్పీడ్లో మీరు వెళ్ళినప్పుడు కొద్దిగా లైట్గా వైబ్రేషన్స్ అయితే నేను నోటీస్ చేశాను. సో ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి మీరు 80 దాకా ఆఫ్ రోడ్లో ఏం వెళ్ళరు. సో మీకు అంత వైబ్రేషన్స్ అయితే ఏమి ఉండవు. కానీ లాంగ్ రైడ్ హైవే మీద వెళ్ళేటప్పుడు మాత్రం లైట్గా వైబ్రేషన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి పిలియన్ రైడర్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాము. సో నేను షోరూమ్ దగ్గర నుంచి షూట్ లొకేషన్ దాకా బ్యాక్ సైడ్ కూర్చొని అయితే వచ్చాను. నాతో పాటు షోరూంలో ఒక అబ్బాయి అయితే వచ్చాడు. సో అతను రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ముందు వెళ్ళేటప్పుడు నేను వెనకాల కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నానంటే బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూర్చుంటే ఎంత కంఫర్ట్ ఉండిద్ది ఏంటనేది మొత్తం అబ్జర్వ్ చేశాను ఆ టైంలో. సో పిలియన్ రైడర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మీరు వెనక ఇట్లా పడిపోకుండా ఏంటంటే గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. సో వెనకాల ఇట్లా మీరు గ్రాబ్ రైల్ అయితే పట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో నాకు అదొకటి బాగా నచ్చింది. పిలియన్ రైడర్ కంఫర్ట్ అయితే బాగుంది. లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఇద్దరు వెళ్దామని ఎవరైనా ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి బాగా సెట్ అయ్యిద్ది.
తర్వాత టైర్స్ గ్రిప్ గురించి మాట్లాడుకోవాలి. మీకు ఇది ఆన్ అండ్ ఆఫ్ రోడ్ టైర్స్ అయితే ఇచ్చారు. సో మీకు టైర్స్ గ్రిప్ అయితే బాగుంది. స్లిప్పీ ఆ రోడ్స్ ఉంటాయి కదా, కొద్దిగా జారిపోయే రోడ్స్ ఎక్కడైనా ఉన్నా కానీ మట్టిలో కానీ మీకు హెవీ గ్రిప్ అయితే ఉందని చెప్పను, కానీ ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి సెట్ అయ్యే టైర్స్ ఇచ్చారు కాబట్టి గ్రిప్ అయితే బాగుంది. సో మీకు ర్యాలీ కిట్ అని చెప్పేసి 40,000 రూపీస్ పెడితే మాత్రం మీకు ర్యాలీ కిట్ అయితే వస్తుంది. అందులో ఉన్న టైర్స్ తీసుకొని దీనికి ఇన్స్టాల్ చేసుకొని మీరు లాంగ్ రైడ్స్కి వెళ్తే, అంటే ఆఫ్ రోడింగ్లో లాంగ్ రైడ్స్ అనమాట. సో అప్పుడు మీకు పర్ఫెక్ట్గా గ్రిప్ అయితే ఉండిద్ది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే బిగినర్స్కి 18 PS పవర్ 60 Nm టార్క్తో లభిస్తుంది కాబట్టి సరిపోయిద్ది. కాకపోతే నాకు 20 PS పవర్ 18 Nm టార్క్తో ఇస్తే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది అనిపించింది. కానీ బిగినర్స్కి అయితే మాత్రం ఇంజిన్ అయితే మంచిగా పెర్ఫామ్ చేస్తుంది, మంచి పవర్ అండ్ టార్క్ అయితే ఉంది. ఇంకా హీటింగ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాలి. నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎక్కడ హీట్ అయితే అవ్వలేదు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. సో ఆయిల్ కూల్ ఇంజిన్తో లభిస్తుంది కాబట్టి మీరు లాంగ్ రైడ్స్కి వెళ్ళొచ్చు, మంచిగా పెర్ఫామ్ చేసిద్ది, ఎక్కడ హీట్ అయితే అవ్వట్లేదు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత గేర్స్ షిఫ్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో మీకు 5 గేర్స్ అయితే ఉన్నాయి. 2Vతో పోలిస్తే 4Vలో మీకు గేర్ షిఫ్టింగ్ అనేది కొద్దిగా స్మూత్గానే ఉందని చెప్పాలి. సో మరీ స్మూత్గా అయితే లేదు, కానీ స్మూత్గా ఉంది. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేస్తే ఎంతవరకు స్మూత్ ఉంది ఏంటనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. క్లచ్ కూడా మీకు స్మూత్గానే ఉంది. నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. సస్పెన్షన్ అయితే నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే మీకు ఇందులో కొంచెం లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సో నాకు పర్సనల్గా ఈ వెహికల్ మొత్తంలో సస్పెన్షన్ బాగా నచ్చింది. సో మీకు ఫ్రంట్ 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇస్తారు, బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే ఇస్తారు. సో మీరు దాన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, కొద్దిగా హైట్ అయితే తగ్గించుకోవచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 220mm అయితే ఇచ్చారు, చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. ఇది పర్సనల్లీ ఆఫ్ రోడ్కి డిజైన్ చేశారు కాబట్టి మ్యాక్సిమం కొద్ది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది. కానీ ఇందులో 220 ఉంది కాబట్టి సో బెటర్గా పెర్ఫామ్ చేసిద్ది. అదొకటి. వెయిట్ కూడా 158 kgs ఉంది. నేనైతే 5'8" హైట్ ఉంటాను కాబట్టి నాకు అంత ఎక్కువ వెయిట్ అయితే అనిపించలేదు. సో మీరు 5.5, 5.6 అలా హైట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం కొద్దిగా వెయిట్ అయితే అనిపించిద్దేమో, కానీ నాకైతే అంత ఎక్కువ వెయిట్ అయితే అనిపించలేదు. ఇంకా లైట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కొద్దిగా కాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను చెప్పేవన్నీ కొద్దిగా కాన్స్. లైట్స్ అయితే మరి చిన్న హెడ్ లైట్ అయితే ఉండిద్ది, LED హెడ్ లైట్. మీకు నైట్ టైం అంత ఎక్కువ విజిబిలిటీ అయితే ఉండదు. సో ఫస్ట్ నుంచి అదే కాన్ అయితే ఉంది. తర్వాత ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చినప్పటికీ అందులో గేర్ ఇండికేటర్ అయితే ఉంటుంది కదా, మీరు సెకండ్ నుంచి థర్డ్కి షిఫ్ట్ చేశారనుకోండి, ఒక 2-3 సెకండ్స్ లేట్గా అయితే గేర్ ఇండికేటర్ షిఫ్ట్ చేసింది చూపిస్తుంది అనమాట. సో అదొకటి కాన్ అయితే అనిపించింది నాకు. తర్వాత సిగ్నల్ లైట్స్ మనకి LEDతో ఇస్తే సూపర్ ఉండేది. సో అవి బల్బ్తోనే ఇచ్చారు, అదొకటి కాన్ అని చెప్పుకోవచ్చు. సైడ్ స్టాండ్ వార్నింగ్ అయితే ఉంది. సో మీరు సైడ్ స్టాండ్ వేశారనుకోండి, సో నార్మల్గా ఇట్లా స్టార్ట్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. మీకు సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఏం లేదు, కానీ సైడ్ స్టాండ్ వార్నింగ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఇస్తే బాగుండేది. సో అదొకటి. USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు సీట్ కింద. సో అదొకటి కొద్దిగా కాన్ అనిపించింది నాకు. సో సీట్ అయితే ఓపెన్ చేసి అప్పుడు ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవాలి. మనకి ఎక్కడైనా స్ప్లెండర్ ప్లస్కి హ్యాండిల్కి పక్కన అయితే ఇచ్చారు కదా హెడ్ లైట్ దగ్గర, అలా ఇస్తే బాగుండేదేమో అనిపించింది నాకు. లేకపోతే N250 కానీ F250 కానీ మనకి ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఇచ్చారు కదా, సో అలా ఇస్తే బాగుండేది. తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,60,000 రూపీస్ ఉంది. ఇంతకుముందు మనకి 1,40,000 రూపీస్కే అవైలబిలిటీలో అయితే ఉండేది. సో ప్రైస్ అయితే పెరిగిపోయింది. 20,000 రూపీస్ ఎక్స్ట్రా అనిపిస్తుంది నాకు. కానీ 1,45,000 to 1,50,000 లోపు ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు హీరో ఎక్స్పల్స్ 200 ఉంది కదా, అది 1,50,000 అంట, ఇది 1,60,000 అయితే అయిపోయింది. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తుంది నాకు. సో అంతే. కానీ 1,60,000 రూపీస్కి బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. మీకు ప్రజెంట్ మార్కెట్లో బడ్జెట్లో ఆఫ్ రోడ్ వెహికల్ ఏదైనా ఉందనుకుంటే బెస్ట్ స్పెసిఫికేషన్స్తో హీరో ఎక్స్పల్స్ 200 4V అనే చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్, మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మెసేజ్ చేసే ముందు ఫస్ట్ ఫాలో అవ్వండి, ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.